80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన ప్రగతి శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ మొత్తం 11 శకటాలను ప్రదర్శించారు. పోలీస్ శాఖ శక్తి టీమ్స్, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమం, వ్యవసాయం, గృహ నిర్మాణం, అటవీ, వికసిత్ భారత్, రామ్జీ, స్వచ్ఛ భారత్, విద్యాశాఖ, సమగ్ర శిక్ష, ఐటీడీఏ, అగ్నిమాపక, పోలీస్ డాగ్ శకటాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. శకటాల ప్రదర్శనలో వ్యవసాయ శాఖకు మొదటి బహుమతి, గృహ నిర్మాణ శాఖకు రెండో బహుమతి, కోట రామచంద్రాపురం ఐటీడీఏకు మూడో బహుమతి లభించాయి. విజేతలకు మంత్రి కొలుసు పార్థసారథి, కలెక్టర్ కె వెట్రిసెల్వి, జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏపీ వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ ఘంటసాల వెంకటలక్ష్మి తదితరులు జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. 23,650 మంది గృహములు సొంత స్థలంలో మంజూరు కాబడినవి. గృహములు మంజూరు కాబడినవి. అటవీ ఇతర ప్రాంతాలలో 50% ప్రకృతి పునరుద్ధరణ కోసం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ జీవన వైవిధ్యం కోనేరు వన్య అభయారణ్యం. దయచేసి శకటాలు కాస్త వేగంగా ముందుకి. బీపీజీ రామ్జీ భారత లక్ష్యంగా స్వర్ణాంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధనకై ముందుకు సాగుతా ఉంది. మన విద్యాశాఖ శకట మరిలో తల్లికి వందనం పథకం ద్వారా అర్హత కలిగినటువంటి ఏలూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో పాల్ ల్యాబ్స్ మరియు క్లిక్కర్స్ వంటి మరింత ఆసక్తికరంగా తన స్థాయికి అనుగుణంగా నేర్చుకోవడం, క్లిక్కర్స్ ద్వారా సాంకేతిక విధానాల ద్వారా సమన్వయంతో విద్యాబోధనకు బలమైన పునాది ఏర్పడుతుంది.